నగరంలోని హోటళ్లు పైకి సోకులతో తలతల్లాడుతున్నప్పటికీ లోపల మాత్రం పురుగులే అన్నట్లే కనిపిస్తున్నాయి. శనివారం రాత్రి హన్మకొండ బాలసముద్రంలోని 1000 పిల్లర్ హోటల్, హంటర్ రోడ్డులోని కడాయ్ హోటల్, మరికొన్ని పెద్ద హోటల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. పురుగులు పట్టిన కిరాణా సరుకులు, కుళ్ళిపోయిన మాంసం, మళ్లీ వాడే వంట నూనెలను చూసి అధికారులు షాక్ అయ్యారు. నాణ్యతా ప్రమాణాలు పాటించని హోటళ్లకు అధికారులు నోటీసులు ఇచ్చి చలానాలు వేశారు. ఇది ఒకటే కాదు కదా, ఇంకా చేస్తున్నాం. లోకల్ అసలు మేము ముందు కాదు వెళ్ళిన అంటే ఆయనకే తెలియదు, మేము ఎవరికి చెప్పట్లేము. ఇది నాకు కూడా వాళ్ళు అడిగి పోయిన తర్వాత చెప్తాను. అక్కడి నుంచి వచ్చినాక నేను కూడా నా సొంత నిర్ణయం కాదండి. ఇట్లా సిద్ధార్థ మూవీలు ఉంటుంది మేడం, అట్లా పోవడానికి ఉండదా? పోవచ్చు. అంత పెద్ద అన్యాయం ఉందా మన దగ్గర? వరంగల్ అంటే నేను చెప్పండి, మీకు అనిపిస్తే చెప్పండి, అప్పుడు అనిపిస్తుంది. ఇది ఇట్లాంటి ఉందా? ఈ గేమ్ సభ్య మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, చెప్పండి, హన్మకొండలో పలు హోటళ్ల మీద తనిఖీలు చేస్తే అసలు వారు చాలా దారుణమైనటువంటి వినియోగించి వస్తువులు ఫుడ్ తయారు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు అధికారులు ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు? జ్యోతి, హన్మకొండలో హోటళ్ల నిర్వాహకం అయితే బట్ట బయలైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జనాల ప్రాణాలతో ఆడుకునేటువంటి వ్యాపారం చేస్తున్నటువంటి హోటల్ యాజమాన్యంపై ఒక్కసారిగా ప్రభుత్వ అధికారులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు కొరడా జుడిపించారు. అయితే వారి విచారణలో భాగంగా చూసుకుంటే ఈరోజు ఏదైతే కుళ్ళిపోయిన వ్యర్థ పదార్థాలు, అదేవిధంగా ఏదైతే పురుగు పట్టినటువంటి సామాగ్రితో వంటకాలను వండించి ఏదైతే భోజన ప్రియులకు విందుగా సమర్పిస్తున్నారు హోటల్ విక్రయదారులు. అయితే హోటల్ విక్రయదారుల అక్రమ ఆగడాలకు అనేక దఫాలుగా, అంటే అనేక సార్లుగా కూడా మనము ప్రత్యేక కథనాలు కూడా అందించాము. హోటల్లో ఏదైతే ఫుడ్ సేఫ్టీ రహితంగా ప్రదర్శిస్తున్నటువంటి ప్రదర్శన అయితే మాత్రం జనాలకు అనారోగ్య పాలయ్య తీసుకొచ్చే పరిస్థితి అయితే కనబడుతుంది. దీనిలో భాగంగానే నిన్న వరంగల్ గ్రేటర్ నగరంలో ఉన్నటువంటి త్రినగరంలో దాదాపుగా రాత్రి 9 గంటల వరకు కూడా ఏదైతే అధికారులు తనిఖీలు చేపట్టారు. ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలో చూసుకుంటే మనం చూడొచ్చు విజువల్స్ లో ప్రత్యక్షంగా ఏదైతే ఖరాబ్ అయినటువంటి వ్యర్థ పదాలు, పురుగులు పట్టినటువంటి వ్యర్థ పదాలను కూడా గుర్తించినటువంటి తెలుస్తుంది. ముఖ్యంగా ఫ్రిడ్జ్ లో దాచిపెట్టినటువంటి సామాన్ని వాటిని వ్యర్థాలను చూస్తే మాత్రం చాలా పరిస్థితి దారుణమని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కుళ్ళిపోయినటువంటి పదార్థాలను మళ్ళీ వేడి చేసి వాటిని జింకు రంగులతో వాటికి ఉపయోగించి వాటిని మరీ జనాలకు అందించే విధంగా అయితే భోజన ప్రియులకు హానికర ఆహారాన్ని అందిస్తున్నారని అయితే అధికారులు గుర్తించారు. దాదాపుగా 9 హోటళ్లపై తనిఖీలు చేపట్టారు. వాళ్ళు ఉన్నటువంటి పదార్థాలను గుర్తించారు. కుళ్ళిపోయినటువంటి పదార్థాలతో పాటు ఆ కిరాణా సామాన్లు పురుగు పెట్టినటువంటి సందర్భాలను కూడా చూసి వాటిని అన్నింటినీ సీజ్ చేసి వారందరికైతే నోటీసులు ఇచ్చారు. అయితే ఇక్కడ మాత్రం మనం గుర్తించుకోవాల్సింది ఏంటంటే ఎన్నిసార్లు తనిఖీలు చేసినా ఏం చేసినా కానీ అధికారులు కేవలం యజమానులకు నోటీసులు ఇచ్చేసి తప్పించుకోవడం తప్ప ఇక్కడ వేరే ఏం కఠిన చర్యలు జరగట్లేవు అని మాత్రం నగరవాసులు చెప్తున్నారు. ముఖ్యంగా వారిపై క్రిమినల్ కేసులు ఫైల్ చేసి వారిని కోర్టుకు సమర్పించే విధంగా చర్యలు తీసుకోవాలని మాత్రం వరంగల్ వాసులు కోరుతున్నటువంటి సందర్భాలు చూస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా గ్రేటర్ వరంగల్ నగరంలో జనాల ప్రాణాలతో ఆడుకుంటున్నటువంటి హోటల్ యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది మాత్రం మనం అర్థం చేసుకోవచ్చు. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ శ్రీధర్.